తుంగభద్ర ఆనకట్టలో భారీ ప్రమాదం. గేటు పగిలి వేలాది క్యూసెక్కుల నీటి విడుదల. ఒక పక్క తుంగభద్ర డ్యాం నుండి వస్తున్న పుకార్లను నమ్మొద్దు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్. ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలకు నమస్కారం. నేను రాత్రి టీబీ డ్యాంలో వరద ఉధృతికి ఒక గేటు వాషౌట్ అవడం జరిగింది, కొట్టుకుపోవడం జరిగింది. తద్వారా ఈరోజు విపరీతంగా ఆ నీళ్లన్నీ నదిలో ప్రవహించడంతో ఏదో జరుగుతుందని చెప్పి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితి, అనవసరంగా పుకార్లు చేయడం జరుగుతూ ఉంది. సంబంధిత అధికారులతోటి ప్రభుత్వం తరఫున మంత్రివర్యులు వయ్యాల కేశవ్ గారు, జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామారెడ్డి గారు, నేను అధికారులతో కూడా అందరితో మాట్లాడడం జరిగింది. వెంటనే ఆ యొక్క గేటు రీస్టోరేషన్ కార్యక్రమాన్ని కూడా రాత్రి డిజైన్ కూడా చేసి నిపుణులు పిలిపించి అతి త్వరలో అంటే 3 నుంచి 4 రోజుల లోపల రీస్టోరేషన్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇప్పటికీ దాదాపు 89 నుంచి 90 వేల క్యూసెక్స్ డిశ్చార్జ్ రావడం జరుగుతోంది. 15 రోజుల కిందటే 1.6 లక్షల క్యూసెక్స్ డ్యామ్ నుంచి విడుదల చేయడం జరిగింది. అప్పుడే ఎటువంటి ప్రమాదం కానీ ఎటువంటి ఇబ్బంది కానీ కలగలేదు. కావున ఎవరు కూడా ఈ పుకార్లను నమ్మొద్దండి. 2 లక్షల పైచిలుక క్యూసెక్స్లు వచ్చినా కూడా ఎటువంటి నష్టం జరగదు. సంబంధిత జలవనరుల శాఖ అధికారులను, అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎవరు కూడా ఎటువంటి పుకార్లను నమ్మొద్దండి. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.